ఎంతో పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరి దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో గత ప్రభుత్వంలో అపచారం జరిగిందని స్వామివారి లడ్డూ ప్రసాదంలో కలిపేటువంటి ద్రవ్యాల్లో కొన్ని రకాల జంతువుల కొవ్వు పదార్థాలు, చేపల యొక్క ఆయిల్తో స్వామివారి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారని ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియచేయటం, దానిపైన సమగ్ర విచారణ జరిగిందని, చాలా విషయాలు బయటకు వచ్చాయని చెప్పడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడం కోసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అవినీతి పాల్పడడం జరుగుతుంది. ఇవన్నింటికీ మూల కారణం హిందువులందరూ కూడా స్తబ్దంగా ఉండటం. ఏదైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండటం. ఇంతవరకు బాగానే ఉంది, ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వరకు ఓకే. కానీ అన్యమతస్థులైనటువంటి వారు అందులో ఉద్యోగులుగా ఉండటం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రతిఘటించవలసిన విషయం ఏంటంటే, ముందుగా ఈ హిందూ దేవాలయాలలో ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వారిని అందరినీ కూడా ప్రభుత్వ వేరే డిపార్ట్మెంట్లకి బదిలీ చేసి పూర్తిగా హిందువులను మాత్రమే ఈ దేవస్థానాలకు సంబంధించిన అధికారులుగా కానీ సేవా విభాగంలో కానీ వారిని మాత్రమే నియమించాలని, ఎప్పుడైతే హిందువులే ఆలయాల పరిరక్షణలో భాగంగా ఉంటున్నారో వారికి కొంత నైతికంగా బాధ్యత, భయం, భక్తి ఇవన్నీ ఉంటాయి. అన్యమతస్థులుగా దాంతో అవసరం లేదు. ఎందుకంటే హిందువుల దేవుళ్ళందరూ కూడా వాళ్ళకి రాళ్ళు రప్పలతో సమానం కనుక వాళ్ళకి అంతగా దాని మీద బాధ్యత ఉండదు. ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం వారికి లేదు. ఎందుకంటే వారు ఉద్యోగం చేస్తున్నారు, జీతం తీసుకుంటున్నారు, అదే ఆలోచనలో ఉంటారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రార్థిస్తూ విన్నవించుకునేది ఏమిటంటే, ఏదైతే హిందూ ఆలయాల పరిరక్షణ దేవస్థానం ఎండోమెంట్ విభాగం ఉందో ఆ విభాగంలో పూర్తిగా అన్యమతస్థులను తొలగించి పూర్తిగా హిందువుల్ని ఆ దేవాలయాలలో నియమించాలని, దీనికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరుతున్నాం. అలాగే హిందువులైతే ఒక బాధ్యత, భక్తి, భయం పూర్తిగా కలిగి ఉంటారు.
ఆ బాధ్యతతో వారు మెలుగుతారు. అన్యమతస్తులకి అది అవసరం లేదు. వారి ఉద్యోగం ఏదో ఉద్యోగం వరకే చేసుకుంటారు. వారిని పూర్తిగా తొలగించమంటలేదు, తొలగించండి. ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి, వాటికి బదిలీ చేయండి. ఎండోమెంట్లో పూర్తిగా హిందువులు మాత్రమే ఉండాలి, హిందూయేతరులు ఉంటే వారిని తొలగించాలి. ఈ నినాదంతో హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సంఘటితం చేసి మేము ముందుకు పయనిస్తామని తెలియచేసుకుంటూ, అలాగే ఇదివరలో శ్రీశైలంలో ప్రసాదంలో ఎముకలు మాంస పదార్థాలు రావడం జరిగింది. అది దాని మీద కూడా చాలా విపరీతంగా స్క్రోల్స్ జరిగాయి. ఎప్పుడైతే హిందూయేతరులు ఉంటున్నారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రత్యేకించి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడమే వారి తక్షణ కర్తవ్యం. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా హిందువులందరూ సంఘటితంగా ఐక్యతగా ఉంటేనే ఇవి జరుగుతాయి. తిరుమలలో జరిగిందా లేదా, అపచారం జరిగిందా లేదా అనేది వెంకటేశ్వర స్వామి వారు చూసుకుంటారు, ఎవరిని క్షమించరు. ప్రతి ఒక్కరూ సంఘటన కావాలని మరీ కోరుకుంటూ, ఈ విషయంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా రావాలని ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణాలకు పాదారవిందములుగా మొక్కుతూ, హిందువులందరూ కూడా సంఘటన కావాలని మరి ఒకసారి తెలియజేస్తూ, అప్పుడే మన హిందూ ధర్మం రక్షించబడుతుందని తెలియజేస్తున్నాను.